హలో డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇటువంటి 9వ తరగతిలో మనకి రెండవ పాఠం కణజాలాల్లోని ఒక ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఇది మనకి రైల్వేలో అనేక సార్లు దీని నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. చూడండి, కొవ్వుని నిల్వ చేసే ప్రత్యేక కణాలు అని చెప్పేసి కింద టైటిల్ తేవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా కణజాలం. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇట్లా కనబడతా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మరి దీని పేరు ఏంటి మీరు చెప్పగలరమ్మా? దీని యొక్క పేరేంటో. ఇదేంటంటే మనకి జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే మనకి దీని యొక్క పేరేంటి అని చూసుకుంటే కనుక ఎడిపోస్ కణజాలం అని చెప్పి మనం ఏమంటామమ్మా? ఎడిపోస్ కణజాలం. ఇక్కడ ఉన్నటువంటి పైన ఏం కనబడతా ఉంది? పైన చూసారా? ఇది కూడా ఒక కణజాలం. మైక్రోస్కోప్లో పెడితే మనకి ఇట్లా కనబడతా ఉంటుంది అనమాట. దీని పేరు ఏంటంటే ఏరియోలార్ కణజాలం లేదా యారియోలార్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకుంటే యారియోలార్ టిష్యూని మైక్రోస్కోప్లో పెడితే ఇగో ఇట్లా కనబడుతుంది. ఒకటి ప్లాస్మా సెల్, ఇది వచ్చేసరికి మాస్ట్ సెల్ అంటారు, మాస్ట్ కణము. ఇది కొల్లాజన్ ఫైబర్, కొల్లాజన్ తంతు అంటారు. ఇది స్థూల భోజక కణము. దీన్ని ఏమంటామంటే మ్యాక్రోఫేజ్ అంటామండి. ఏమంటాం? మ్యాక్రోఫేజ్. తర్వాత ఇక్కడ జాలాకారపు తంతు అని చూసారు ఇక్కడ. దీన్ని రెటిక్యులర్ ఫైబర్ అంటారు, దీన్ని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు. ఓకేనా? ఇది భాగాలు యాక్చువల్గా. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి మనం తీసుకుందామండి. ఇక్కడ గమనిక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఏరియోలార్ కణజాలం అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? కనెక్టివ్ టిష్యూ, లేదా దీన్ని తెలుగులో సంయోజక కణజాలం అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియోలార్ కణజాలం గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇది మీకు యాక్చువల్ క్లాసెస్ ఎలాగో యాప్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ఖాళీ సమయాల్లో కూడా ఇలాంటి క్లాసెస్ మీరు తెలుసుకుంటే ఇంపార్టెంట్ బైట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పడమే తప్ప బోర్డులో అయితే నేను ఎలాగో చెప్తాను. ఓకేనా? సో చూడండి అమ్మా, ఏరియోలార్ సంయోజక కణజాలమును చర్మానికి కండరాలకు మధ్య, అంటే ఈ ఏరియోలర్ కణజాలం ఏదైతే ఉందో, ఇక్కడ నేను చూపించినటువంటి ఏరియోలర్ టిష్యూ ఏదైతే ఉందో, ఈ కణజాలం ఎక్కడ కనిపిస్తుంది అంట? చూడండి, కండరాలు అంటే మన మజిల్స్కు, రక్తనాళం బ్లడ్ని తీసుకెళ్లే పైప్స్కు. ఓకేనమ్మా? సో అండ్ చర్మానికి కండరాలకు మధ్య. చర్మం తెలుసు కదా, స్కిన్ కింద మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్కి మధ్యలో ఈ టిష్యూ ఉంటుందంట. అదేవిధంగా ఇది రక్తనాళము, నాడీ కణాల చుట్టూ. రక్తనాళం అంటే బ్లడ్ని తీసుకెళ్లే పైప్స్, బ్లడ్ వెజల్స్ అంటారు. నాడీ కణాలు అంటే నెర్వ్ సెల్స్కి ఈ బ్లడ్ వెజల్స్కి మధ్యలో వాటి చుట్టూ ఉండడం. అదేవిధంగా ఎముక మధ్యలో కూడా చూడవచ్చు. ఎముక మధ్య అంటే ఏంటి? ఎముక మధ్యలో రక్తం తయారయ్యే భాగం ఎముక మధ్య, లేదా దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే బోన్ మ్యారో అని చెప్పి పిలుస్తాం నాన్న. ఏమని పిలుస్తాం? బోన్ మ్యారో. ఓకేనా? సో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? శరీర అంతర్భాగాలు కాదుగా చూడండి, అవయవాల అంతర్భాగాలలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. ఈ బిట్టు ఖచ్చితంగా అడుగుతాడు. ఇంగ్లీష్లో ఏం అడుగుతాడంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ కవర్స్ ద విసరల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, విసరల్ స్పేసెస్ ఇన్ అవర్ బాడీ అడుగుతాడు. శరీరంలో అంతర్భాగాల్లో ఉండే ఖాళీ ప్రదేశం నింపే కణజాలం ఏది అని అడుగుతాడు. అడిగితే మనం ఏం చెప్తాం? ఏరియోలార్ అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తుంది. శరీరం లోపల భాగాలకి ఆధారం, బేస్ ఇస్తుంది. అదేవిధంగా కణజాలాల మరమ్మతుకు ఉపయోగపడుతుంది. అంటే కణజాలాలు ఏవైనా గాయాలు తగిలాయి అనుకోండి, వాటిని రిపేర్ చేయడంలోనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, ఏది? ఏరియోలార్. తర్వాత చూడండి, మన శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి ఎడిపోస్ కణజాలంలో. ఎక్కడండి? ఎడిపోస్ కణజాలం. మరి దీని గురించి ఇక్కడ చూడండి అన్న, మన శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి? ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి మనం అప్పుడు? ఎక్కడంటే ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకటే, ఎడిపోస్ కణజాలం. ఓకేనన్నా? గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? తర్వాత కొవ్వును నిల్వ చేసే ఎడిపోస్ కణజాలం. ఈ కొవ్వును నిల్వ చేస్తే ఇది ఇంపార్టెంట్ బిట్, రైల్వేలోనే అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్, ఎడిపోస్ కణజాలము. నా దగ్గర రైల్వేలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ నేను ఒకసారి ఆన్లైన్లో చూస్తే నేను అన్ని క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఎడిపోస్ కణజాలం చర్మానికి దిగువ భాగంలో, ఇక్కడ మధ్యలో, ఇక్కడికి వచ్చి చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య, శరీరం అంతర్భాగాల మధ్యలో ఉంటాయి విసరల్ ఆర్గన్స్, వాటి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ కణజాలంలో, ఏ కణజాలం? ఇక్కడ ఉన్నటువంటి ఎడిపోస్ కణజాలంలో. ఓకేనా? ఏంటి ఎడిపోస్ కణజాలంలో? కణాలంట, సెల్స్ అంట కొవ్వు కణికలతో నిండి ఉంటాయి.
కొవ్వు కణికలు అంటే ఏంటో తెలుసునన్నా ఫ్యాట్ గ్లోబ్యూల్ చిన్న చిన్న కొవ్వుతో నిండినటువంటి చిన్న చిన్న గడ్డల్లా ఉంటాయి, వాటిని ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అని అంటారు. ఓకేనా. కొవ్వులు అనేటివి ఎట్లా ఉపయోగపడతాయి, మన థర్మోకోల్ షీట్ అనేది వేడిని పోనివ్వకుండా ఎట్లా కాబడతా ఉంటుందో కొవ్వులు కూడా ఉష్ణ నిరోధకము అంటే దాని అర్థం ఏంటండి, ఇన్సులేటర్ అని చెప్పి మనం అంటాం. ఏమంటాం నాన్న, ఇన్సులేటర్గా పని చేసేటట్లు చేస్తుంది. సో దీనికోసం డెప్త్గా పుస్తకాలు గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివేటప్పుడు ఒక్కొక్క పేరాని ఇట్లా మనం తీసుకోకపోతే చాలా ఈజీ అయిపోతుంది. అర్థమైందమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.